అక్కడ నాకు టచ్ చేసింది ఏంటంటే ఒక 7 months ప్రెగ్నెంట్ ఉమెన్ పక్కనే మ్మ్. 9 months పడుకుని ఉన్నారు. గొర్రెలు వచ్చినాయి, షిట్ వేస్తున్నాయి, అవన్నీ వాళ్ళ మీద పడుతున్నాయి. ఈగలు అలాగే తిరుగుతాయి. నో కరెక్ట్, నో ప్రాపర్ వాటర్, నో పైన వాళ్ళకి కనెక్టివిటీ. అంటే రూఫ్ లాంటిది కూడా లేదండి పడుకోవడానికి కానీ ఎట్లాగా? మామూలు చిన్న మన గుడిసె మన గుడిసెల్లాగా ఉన్నాయి. పెంకులతో అవి ఉన్నాయండి. మ్మ్. అవునాయి, ఓకే. యూరినేషన్ అవుతుంది, బీయింగ్ అవుతుంది అక్కడ. అన్ని అవన్నీ అక్కడక్కడ అన్ని. అక్కడే అవుతాయి. గొర్రెలు అక్కడే ఉన్నాయి, మనుషులు అక్కడే ఉన్నారు. నో వాష్రూమ్, నో డ్రింకింగ్ వాటర్ ప్రాపర్లీ, నో పవర్ మ్మ్. సప్లై నథింగ్. అంటే ఏదో సినిమాల్లో చూపించినట్టు అనే నాకు నాకు కొంతసేపు ఆ ఫీలింగ్ వచ్చేసింది. ఒక అమ్మాయి నిండు గర్భిణీలా ఉంది, అలా వదిలేస్తే మ్మ్. ఇన్ఫెక్షన్స్ బాధ్యులను. ఏముంది సార్, మోసుకెళ్ళటానికి డోలీలే, డాక్టర్ ఉంటాడో లేదో తెలీదు, కాన్పులు దారిలోనే అవుతాయి, మా జీవితాలు ఇంతే. ఆ రెండు సినారియోస్ చూసిన తర్వాత అంటే మై ఇట్ టచ్ మై హార్ట్. మ్మ్. నేను ఆ 12 మంది ఫ్యామిలీస్ చెప్పాను, అన్న నేను మాట ఇస్తే చేస్తాను, అది నా స్టైల్ ఆఫ్ వర్కింగ్. నెల రోజుల్లో వస్తే మళ్ళీ వచ్చి ఈ ఊరిని అడాప్ట్ చేసుకుని నేను ఏం చేయాలో చేస్తాను, మిడిల్ మ్యాన్ లేకుండా. లేకపోతే రాను. వాళ్ళు మ్మ్. ఎలా అనుకున్నా ఇలాంటి చెప్తాడులే అనుకుని ఈ 1 month నేను కూర్చుని ఆన్లైన్లో చదివి కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి చదువుకొని చూసిన పావర్టీ లెవెల్స్ నేర్చుకుని ఐ వెంట్ బ్యాక్ ఆన్ August 14th of 2017 and I adopted that village on that day.